వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏడుకొండల వెంకన్న స్వామి సన్నిధిలో వ్యాపార సముదాయాల నిర్మాణం కోసం ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ యావత్ సాధు హిందూ పరిషత్ ఈరోజు అక్కడ కొండపైకి వెళ్ళి నిరసన చేయడం జరిగింది. ఈ నిరసన జీర్ణించుకోలేని నిర్వాహకులు మాత్రం ఆ హోటల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి సుముఖత తెలిపారే తప్ప ఈరోజు ఏదైతే ఆ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగే ఈ నిర్మాణాన్ని ఆపాలని చెప్పి చేసినటువంటి ఆందోళనలో భాగంగా సాధులపై ఈరోజు 118 కేసులు నమోదు చేసి వారిని అరెస్టులకు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆనంద నిలయం వ్యవస్థాపకులు రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఏడుకొండల వెంకన్న స్వామి ప్రతిష్టను భంగం కలిగే విధంగా గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కొండ ప్రతిష్టని ఎట్టి పరిస్థితుల్లో కూడా భంగం కలగకుండాటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఆశగా ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలు ఈరోజు 6 నిర్ణయాలు కూడాను యథేచ్ఛగా గత ప్రభుత్వ హయాం మాదిరిగానే వారు వ్యవహరించే తీరి ఉందనుకోవచ్చు. ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి మీరు ఇచ్చిన అనుమతులు ప్రక్రియ చూస్తున్నారు. చాలా బాధాకరం స్వామి. ఎందుకంటే ఈ ముంతాజ్ హోటల్స్కి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు వారు దీనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చేటప్పుడు భూమి అయితే కేటాయించారు తప్ప వారికి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలే. హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి పవిత్రతను దృష్టిలో పెట్టుకొని వారికి నిర్మాణానికి గాలిలో పెట్టేశారు. అలాగా అటువంటి తరుణంలో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అప్పుడు మనం ఉద్యమాలు చేశాము. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మళ్ళీ మొన్న గెలుపొందిందో వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా అడ్డుగోలుగా ఏకం అనుమతులు ఓపెన్ డోర్స్ తెరిచేశారు. దానివల్ల వాడు ఆగమేఘాల మీద నిర్మాణాలు చేయడం, దాని మీద మనం మౌన దీక్షలు, ధర్నాలు, చివరికి ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా ప్రభుత్వం స్పందించలే. మాకు విరమణ చేయించారు. 18వ తేదీ ఫిబ్రవరి 18ని మనం కూర్చొని మాట్లాడుకుందామని సీఎం ఆఫీసు నుంచి మనకు వర్తమానం పంపించారు. మన తిరుపతి ఎస్పీ గారు వచ్చి విరమణ చేయించారు. కానీ దాని మాట నిలబెట్టుకోలే, తాత్సర్యం చేసి దాన్ని అలాగా కాలయాపన చేశారు. అయినప్పటికి కూడా ఆ రోజు ఆ స్వామివారి ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు మీరు చేసినటువంటి ఆ పోరాటంలో ఈరోజు ప్రతీకార చర్యల్లో భాగంగా మీపై కేసులు పెట్టే ప్రక్రియను ఏ విధంగా తీసుకోవాలి? ఇది చాలా బాధాకరం. తిరుమల చరిత్రలోనే ఎప్పుడు కూడా సాధు సంతుల్ని అడ్డుకోవడం కానీ, సాధు సంతుల మీద కేసులు పెట్టడం కానీ, అగౌరవపరచడం కానీ, వారిని లాగేయడం, గుంజేయడం, వ్యానల్లో వేసేసి సాధారణంగా వాళ్ళు మా పైన అందరిని అన్ని దాష్టీకాలని ప్రయోగించడం చాలా అది బాధాకరం అని అందరూ ఖండించారు కూడా. ఇటువంటి తరుణంలో మనం కోరేది ఏంటంటే, మేము శాంతియుతంగా స్వామివారి దర్శనం చేసుకొని వారికి వినతపత్రం ఉండిలో వేద్దామని వెళ్తుంటే పోలీసులే దుర్భాషలాడి ఏకవచనాలతో రెచ్చగొట్టి ఈ విధంగా మనల్ని కించపరిచి మాట్లాడడం వలన అక్కడ కూర్చోవలసి వచ్చింది. మాకు తెలుసు కొండపైన ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, కానీ తప్పని పరిస్థితిలో ఏం చేస్తాం, ఇక గత్యంతరం లేదు. చివరిగా ఇక స్వామి దయ, మీరే ఈ ధర్మాన్ని, ఈ ముంతాజ్ హోటల్ని రద్దు చేయాలి, లేకపోతే 7 కొండల చుట్టూ ఈ 7 స్టార్ హోటళ్ళు, 5 స్టార్ హోటల్ అయిపోతే తిరుమల పవిత్రత మొత్తం నాశనం అయిపోతుందని చివరికి మనం అక్కడ కూర్చోవలసి వచ్చింది. కానీ సాధువులకి ఇవ్వాల్సిన గౌరవం అస్సలు కూడా దక్కకుండా వారు చేయడం అనేది చాలా బాధాకరం. అప్పట్లో మీ పట్ల వ్యవహరించే తీరి ఒక ఎత్తు అయితే ఈరోజు మీపై కేసులు నమోదు చేసే ప్రక్రియను ఏ విధంగా తీసుకోవాలి? ఇది కక్ష సాధింపు ధోరణి అనుకోవాలా, లేకపోతే సాధువులు చట్టాన్ని ఉల్లంఘించి ఆ స్వామివారి కొండపై ఆ నిరసన తీశారన్నటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమంగా పరిణామాలు తీసుకోవాలి? 118 మంది పైన కేసులు అయితే పెట్టారు స్వామి. అయితే మేము కోరేది ఏంటంటే, వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి తిరుమల కొండపైన ఎవరు ఎటువంటి నిరసనలు తెలియజేయకూడదు, పవిత్రంగా ఉండాలి అని టీటీడీ కోరుకుంటుంది. దాన్ని మన స్వాగతం. మరి కొండ కింద తిరుపతి దేవస్థానం కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కిందన గోవిందరాజ స్వామి వారు ఉన్నారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఉన్నారు, అలాగే కపిలేశ్వర స్వామి వారు ఉన్నారు, ఒకలామాత అమ్మవారు ఉన్నారు, అలాగే శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేయనటువంటి రాముల వారు ఆలయం ఉన్నది. ఇన్ని క్షేత్రాలు ఉంటుండగా మరి అలిపిరి పాదాల చెంత ఒక ముంతాజ్ 7 స్టార్ హోటల్ పెడితే మద్యము, మాంసము, ఇలాంటి విందులు, ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్, ఇలాంటి నిర్మాణాల వలన కొండ పవిత్రత నష్టపోదా? శేషాద్రి పర్వతం
746 జీవో కానీ అనేక హైకోర్టు తీర్పులు కానీ 1996లో అన్నమయ్య సినిమా షూటింగ్ తీసేటప్పుడు అక్కడ ఎటువంటి ప్రైవేటు కార్యక్రమాలు చేయకూడదని హైకోర్టు కూడా తీర్పిచ్చింది. దేవుడి కార్యాలు తప్ప అక్కడ మేవి ఉండకూడదని. అటువంటి 7 కొండలు పరిసర ప్రాంతాలు స్వామివారివే, అవి పవిత్రంగా ఉండాలని హైకోర్టు తీర్పిచ్చేటప్పుడు అలిపిరి పాదాల చెంతన ముంతాజ్ హోటల్స్ పెడితే ఇక స్వామివారి ప్రతిష్ట భంగానికి ఆ 7 కొండల తాలూకా కీర్తి ప్రతిష్టల కలంకానికి తీసుకొచ్చే పరిస్థితి కూటమి చేయడం ప్రభుత్వం అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంతటి పవిత్రతను కాపాడేందుకు మీరు చేసినటువంటి ఆ నిర్ణయంలో కేవలం హోటల్ పెట్టిన పేరును వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారా, లేక హోటల్ నిర్మాణమే అవసరం లేదన్నట్టు ఒక నిర్ణయంతో చేశారు? అక్కడ హోటల్ పేర్లు ఏ పేర్లు పెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. అదే హోటల్ని తిరుపతిలో వేరే ప్రాంతాల్లో పెట్టుకున్నామండి. మనమేమి అభివృద్ధికి మనం ఆటంకపరచం, మనం అభివృద్ధిని కోరుకుంటాం. ఉపాధి కలుగుతుంది అంటే స్వాగతం. కానీ ఎక్కడ పెట్టాలి? అటువంటి హోటల్స్ని 7 కొండలో చెంత పెడితే ఆ పవిత్రతకి ఇబ్బంది కలుగుతుంది. వ్యాపార కేంద్రం తిరుపతి కాదు, అది ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం, ఆధ్యాత్మిక రాజధానిగా ఉండాలి. వ్యాపార కేంద్రంగా మార్చేస్తే మీరు అమరావతి చేయండి, వ్యాపార కేంద్రాలకు బిజినెస్ డెవలప్ చేయండి, వేరే ప్రాంతాలు చేయండి. కానీ తిరుపతి అంటే అది ఒక పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంగా ఉండాలి. అక్కడేమో మద్యము మాంసము ఈ ఫారెన్ డెలిగేట్స్ వస్తే వాళ్ళకి రకరకాల అశ్లీల కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తే ఇక తిరుపతి క్షేత్రం ఏమవుతుంది? రాజులు చక్రవర్తులు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది మారారు, ఎవరు ఇటువంటి పని చేయలేదే. మరి అటువంటి ముంతాజ్ హోటల్ని అక్కడ పెడితేరే మరొక హోటల్. అలాగా ఇదివరలోనే మేడా మల్లికార్జున రెడ్డి కడప జిల్లా ఆయన రాజంపేట ఎంపీ, ఆయన కూడా 5 స్టార్ హోటల్ అప్లై చేసుకున్నాడు 5 స్టార్ హోటల్కి. అంటే ఒక ముంతాజ్ హోటల్ ఇస్తే ఆయనకి మరొకరు 7 కొండల చుట్టూ ఏం చూస్తుంది హిందూ సమాజం? ఇక స్టార్ హోటలే కనపడుతుంది. ఇంకా పవిత్రత ఏముంటుంది? అంటే ఒక సాధువుగా ఈ విషయాన్ని గమనించడానికి నలుగురు ముఖ్యమంత్రులు నిర్ణయం దాటి వచ్చిన తర్వాత ఈరోజు అటు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కావచ్చు, లేకపోతే జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు 5 ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు 2 సార్లు అది అంత సమస్య ఉంటుందన్న ఉద్దేశంతో ఆ హోటల్ నిర్మాణానికి అక్కడ అనుమతులు ఇచ్చారనుకోవచ్చు. వాస్తవంగా అది నిజం స్వామి. ఎందుకంటే ఒబరాయి గ్రూపు వాళ్ళు ఇంటర్నేషనల్ గ్రూపు, వాళ్ళు వేలాది కోట్లతో పెద్ద పెద్ద సంస్థల్ని కార్పొరేట్ దిగ్గజాలు వారు శాసిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వాలు లొంగిపోవడం, వారికి అడుగులకి మడుగులు వత్తడం అంతే తప్ప అక్కడ వెంకటేశ్వర స్వామి వీడెవడో ఒక పర్వతాలు ఎన్నో పర్వతాలు ఉంటాయి, ఎన్నో ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడో పెట్టుకోవచ్చు కదా హోటల్స్. 7 కొండల పక్కనే పెట్టాలా? శేషాద్రిగిరి పర్వతం వెంకటేశ్వర స్వామి నడిచి దిగి వచ్చేవారు, ఆయన నిలబడేవారు కాబట్టి అది అలిపిరి పాదాలు అయ్యాయి. అటువంటి చోట పెడతారా? అది ఇతర మతాలు అయితే ఊరుకుంటారా? మీరు చేసినటువంటి ఈ పోరాటం ఫలించలేదు అనడానికి ఇప్పటికి కూడాను ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మీతో నెగోషియేషన్ చేస్తామని చెప్పి దాదాపు 2 నెలలకు అవస్థ ఉంది, అయినా కూడా ఇప్పటివరకు లేదు. పైపెచ్చుగా కేసులు నమోదు చేయడం. ఈ ప్రక్రియలో హోటల్ యాజమాన్యానికి కొంగు కాసే విధంగా కుటుంబాలు ఉందనుకున్నా, లేకపోతే సాధువులు చేస్తున్నటువంటి ఈ సదుద్దేశాన్ని పరిగణన తీసుకునే అవకాశం ఉంది. తప్పనిసరిగా హిందూ మనోభావాలను అర్థం చేసుకోవాలి. హిందూ మనోభావాలని అర్థం చేసుకుంటేనే ఏ ప్రభుత్వాలకైనా మనుగడ ఉంటుంది. ఇంతకుముందు వలె హిందువులు లేరండి, ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. ఎవరైతే హిందూ వ్యతిరేకంగా హిందూ ధర్మాన్ని, హిందూ ఆచారాలు, ఆలయాల్ని, పవిత్రతను మంటగలిపే నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు. గతంలో ఎన్నికలే మనం చూసాం. కాబట్టి ప్రభుత్వాలు తీరు మార్చుకోవాలి, సముచితమైన నిర్ణయం రావాలి. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఇది వెంకటేశ్వర స్వామికి కొన్ని వేల సంవత్సరాల నుండి వచ్చేటటువంటి చరిత్రని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తే వెంకటేశ్వర స్వామి కూడా ఆయన ఊరుకోరు. ఆయన వెంకటేశ్వర స్వామితో మనం గేమ్స్ ఆడితే, వారితో పెట్టుకుంటే ఆయన పెద్ద ఎన్కౌంటర్ అని పేరు ఉన్నది వెంకటేశ్వర స్వామిని. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో వ్యవహరించి మనం ఈ చేస్తున్న పని ఇది ఎంతవరకు ఇది వెంకటేశ్వర స్వామికి కానీ అక్కడ ఉండే ఆచారాలు, అక్కడ సాంప్రదాయాలకి, పవిత్రతకి ఎంతవరకు ఇది విఘాతం కలుగుతుందో పూర్తిగా లోతుగా పరిశీలించి సాధువులు కానీ, హిందువులు కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనే ఆలోచన తీసుకొని ఒక సముచితమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మధ్యాహ్నం 12 గంటలకే చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని రద్దు చేస్తున్నామని కూడా ప్రకటించారు. తిరుపతిలోనే ముంతాజ్ హోటల్ని రద్దు చేస్తున్నాము, మేము అక్కడ వ్యాపారాలకు అనుమతించము, రద్దు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి మీ మీద కేసులు పెట్టేందుకు పోలీసులు ఎందుకు సన్నాయితం? అదే వాళ్ళు దమన నీతి.
వాళ్ళు తాలూకా మార్పు రావాలి, ఇంకా పరిపూర్ణమైన మార్పు రావాలి. సాధువులు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు అంటే ఆ రాజకీయ లబ్ధి కోసమో పదవుల కోసమో రాబోయే ఎలక్షన్స్లో గెలుపు కోసమో ప్రయత్నాలు చేస్తారు. సాధువులకి ఏముంటుంది, క్షేత్రాలు బాగుండాలి, దేవాలయాలు బాగుండాలి, భక్తులు బాగుండాలి, దేవాలయ భూములు బాగుండాలి అని కోరుకునే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి వారి చేతులు వచ్చాయంటే మరి ఎటువంటి పాలకలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది వాళ్ళకి పూర్తిగా మన మనసులు మారాలి. వెంకటేశ్వర స్వామి వారే సద్బుద్ధి ప్రసాదించాలి. ఏదైతే ముంతాజ్ హోటల్ని రద్దు చేసి ఒక సముచితమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో, అలాగే సాధువుల మీద పెట్టిన 118 మంది పైన ఉండే కేసులు కూడా అవి రద్దు చేసి అమానుషంగా వ్యవహరించారు. సామాన్యమైనటువంటి దొంగలు దోపిడీలు చేసిన వాళ్ళని లాగిపోయేలాగా కొండపైన అలా సాధువుల్ని తీసుకుపోతే ఇక ఏమిటి దానికి, ఇక చట్టానికి ఇక ప్రభుత్వానికి ఎటువంటి మనం ఏ విధంగా మనం చూడాలి అనేది చేసేది సదుద్దేశం అయినా కూడాను ఆధ్యాత్మిక కేంద్రంలో అటువంటి అలజడి సృష్టించడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసినట్టు ప్రయత్నంలో మీ పట్ల అంత అమానుషంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి పోలీసులకు వచ్చింది. అదేం కాదండి, మనం కూర్చొని మౌనంగా ఉన్నాం. అక్కడేమీ భక్తులకి అడ్డుకోలేదు, స్వామివారి దర్శనానికి వెళ్తున్న భక్తులకి ఆపేయలేదు, ఆ తలుపులు మనం తాళాలు వేసేయలేదు, ఏమీ లేదు. ప్రశాంతంగా కూర్చొని మాకు వద్దు, ముంతాజ్ వద్దు, ఇది స్వామివారికి అపచారం జరుగుతుంది, ఇక్కడ క్షేత్రం పోతుంది, పాడైపోతుంది అని మౌనంగా కూర్చున్నాం. మౌనంగా కూర్చుంటే నచ్చ చెప్పాలి, స్వామి ఇక్కడ వద్దండి, మీరు మమ్మల్ని గౌరవించండి, ధర్మాన్ని గౌరవించండి, క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాలి. కానీ వచ్చేసి లాగేసి గుంజేసి ఏదో దొంగతనాలు చేసి పెద్ద ఏదో ఆ బాంబులు పట్టుకొని కొండ మీద వెళ్ళేటట్టుగా తీవ్రవాదుల్లా చూస్తే ఎలాగండి స్వామి, ఇది చాలా దారుణం. కాబట్టి ఈ హిందుత్వం పైన, సాధువుల పైన, దేవాలయాలపైన విశ్వాసం ఉండేటటువంటి ఆలోచనలు, అక్కడ కార్యక్రమాలు, నిర్ణయాలు జరగాలి. ఇలాగ భవిష్యత్తులో జరిగితే హిందువులు అందరూ, ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని చంద్రబాబు గారికి, ప్రభుత్వానికి కూడా సూచనలు ఇచ్చినట్టుగా కనిపించింది. కాబట్టి తక్షణమే దిగి ముంతాజ్ హోటల్ని రద్దు చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా ఈ కేసులను కూడా మరి తొలగించాలని మనం కోరుతున్నాం. ఆయనగా చూస్తే అలిపిరి చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణం విషయంలో సాధువులందరూ కూడాను ప్రభుత్వానికి ఆ విషయం తెలియజేసేందుకు వెంకన్న స్వామి సన్నిధిలో హుండీలో విన్నపం వేయడానికి వెళ్ళినటువంటి దేశ నలుమూలన వచ్చిన సాధువులు మాత్రం ఈరోజు అమానుషంగా వ్యవహరించినటువంటి కూటమి ప్రభుత్వం తీరుని మాత్రం తీవ్రంగా తప్పుడుతున్నారు. ఈరోజు ఆ హోటల్ నిర్మాణ అనుమతులు రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు పోలీసులు సాధులపై పెట్టిన కేసుల విషయంలో ఎందుకు చొరవ చూపుతున్నారు, ఈ విషయంలో తమను కక్ష సాధింపు ధోరణిలో భాగంగా గనక వారు ఇటువంటి చర్యలు చేపడితే మాత్రం సాధుల ఐక్యత ఏంటో చూపిస్తాం. హైందవ సాంప్రదాయానికి అప్రతిష్టంగా వ్యవహరించిన హిందువులు జోలికొచ్చినా కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అయినా కూడా హిందువుల మనోభావాలను కనుక దెబ్బతీసినట్టయితే మాత్రం వారికి గుణపాఠం చెప్పే పరిణామాలు గత ఎన్నికల్లో చవి చూసినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే 118 మంది సాధులపై కేసులు నమోదు చేశారో వాటిని బేషక్గా ఎత్తివేయాలి. ఏదే హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ విషయంలో మాత్రం తప్పకుండా తమ అభ్యర్థులను పట్టించుకుంటారు అన్నటువంటి ఒక అభిప్రాయం మాత్రం శ్రీనివాసానంద సరస్వతి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సాధులకి ఆ కేసుల నుండి వెసులుబాటు కలిగిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.